అసలు వామ్మో ఇలా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమైందంటే ఈరోజు మేము కొంగులు వెళ్దామని స్టార్ట్ చేసినాం. ఏమైందంటే ఇక కొంగులు వెళ్దాం ఫస్ట్ ఒక శారీ అల్లేసినాం. తర్వాత ఏమైందంటే ఇక ఏం చేద్దాం, మెజర్మెంట్ తీసుకుందాము, సింపుల్గా చేద్దాం అని అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది, కానీ చాలా ఎంజాయ్ చేస్తూ మస్తు చేసినాం. మాకైతే చాలా బాగా అనిపించింది, ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదా మన దాంట్లో ఏం టాలెంట్ ఉన్నది ఏందనేది తెలిసేది. ఇప్పుడైతే మేము కొంగులకి ఇట్లా మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాం. చూడండి ఏంటంటే ఫస్ట్ మేము అల్లిన దానికైతే మాత్రం 2.5 పెట్టుకున్నాం. ఇది మాత్రం 3 పెట్టుకున్నాం. మళ్ళీ థ్రెడ్స్ కూడా దానికి చిన్నగా తీసుకున్నాం, అంటే 150 అట్లా తీసుకున్నాం. దీనికి మాత్రం 300 థ్రెడ్స్ తీసుకున్నాం. అప్పుడే ముద్దగా బాగా వస్తాయని. అంటే ఫస్ట్ ఒకటి చేసినాం అన్నట్టు, తర్వాత నెక్స్ట్ ఇది చేస్తున్నాం. అది కూడా బాగా వచ్చింది. అది ఏంటంటే 25 అట్లా పడినాయి దానికి హ్యాంగింగ్స్. దీనికి మాత్రం 18 హ్యాంగింగ్స్ పడ్డాయి. సరిపోయినాయి మొత్తానికైతే. చూడండి మేము ఫస్ట్ అయితే ఇట్లా థ్రెడ్ కట్టుకున్నాం, ఫ్రిడ్జ్కున్న కూలర్కి కట్టుకున్నాం. తర్వాత ఇట్లా థ్రెడ్స్ అన్నీ అవి 250, ఇప్పుడు నా చేతులు ఉన్నాయి 250, మొత్తం 300 థ్రెడ్ అన్నట్టు లైన్స్ 300 తీసుకున్నాం ఒక దాంట్లో. కాకపోతే ఫస్ట్ నాకు ఏం థాట్ వచ్చిందంటే 2 కలిపి మిక్సింగ్ కలర్ చేద్దామని అనుకున్నాం. కానీ మాకు ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది సరిపోకపోయేసరికి ఏమైందంటే మేము ప్లాన్ చేంజ్ చేసినాం అన్నట్టు. అప్పటికప్పటికి ప్లాన్ ఏం చేసినామంటే సింగిలే ఒకసారి అయితే ఇట్లా ట్రై చేద్దాం, ఏమవుతుందో ఒకసారి చూద్దాం, దీని లుక్ ఎట్లుంటుందో అనేసి ఏం చేసినామంటే ఫస్ట్ ఇట్లా వీటన్నిటిని ఒక పెద్ద ప్యాడ్కి మొత్తం 250 థ్రెడ్స్ అలా తీసుకున్నాం. తర్వాత వాటికి ఫస్ట్ ఏం చేసినామంటే కట్ చేసినాక గమ్ పెట్టి అతికించడం అన్నట్టు, అవి అటు సపరేట్ కాకుండా అట్లే ఉండేటట్టు. చూడండి మేము థ్రెడ్గా అట్లా ఒక దారం కట్టి దాన్ని అట్లా వేసుకున్నాం అన్నట్టు. అది ఏం లేదు, మనం సూదిని ఇట్లా రివర్స్ ఇట్లా వేస్తే 4-5 చుట్లు అదే వస్తుంది. దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే అసలు మేము ఏదో అట్లా చేద్దామని అనుకున్నాం, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. కానీ మాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఒక టైం పాస్ అట్లా అనిపించింది. కానీ బాగా ఇంట్రెస్ట్ తోటి చేసినాం. నెక్స్ట్ ఇంకొక 2 అట్లా కూడా వెళ్తాం. కాకపోతే ఈసారి వెరైటీగా డిఫరెంట్గా ఇంకేమైనా పూసలు తీసుకొచ్చి చేద్దామని చూస్తున్నాం. ఇదైతే లాస్ట్లోకి ఎట్లా వచ్చిందో మీరు చెప్పండి. అప్పుడు దాన్ని బట్టి మేము ఇంకా వేరే కూడా వీడియోస్ చేస్తాం, అవి ఎట్లా ఉన్నాయో మీరు చెప్పండి. నెక్స్ట్ ఏమైందంటే ఇట్లా అల్తంటే అసలు ఓపిక ఉండాలి. ఫస్ట్ ఈ థ్రెడ్ ఒకరు కట్ చేసాం. మా సీజర్లు అయితే 2 times ఖరాబ్ అయిపోయినాయి. అయినా కూడా మళ్ళా ఒకరికి అంటే నాకు వచ్చింది తనకి రాదు, తనకు వచ్చింది నాకు రాదు. ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటూ చేసుకునేసరికి అసలు టైం తెలియలే. మొత్తానికైతే మాకు ఏం లేదన్నా 2 hours పట్టింది. 2 hoursలో అయిపోయింది అన్నట్టు మొత్తం. ఫస్ట్ అయితే కొంచెం ఇవి అల్లుకొని పక్కకు పెట్టుకోవడం, తర్వాత కుచ్చుకోవడం అట్లా చేసినాం. ఏంటంటే మేము కూడా ఒక 2-3 వీడియోస్ చూసినాం అన్నట్టు. మేము ఇదే ఫస్ట్ టైం చేయడం, చూద్దాం ఎలా వస్తుందో. మనకు ఒకవేళ ఈజీగా అనిపిస్తే మనం ఈజీగా చేస్తే మనం వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా అని మేము అట్లా ట్రై చేసినప్పుడు ఏమైందంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకేందంటే అట్లా థ్రెడ్ అట్లా మంచిగా లైన్గా మంచిగా కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ మళ్ళీ ఆ లాస్ట్కి ఒకటి మాకు సరిపోలే అన్నట్టు, మాకు ఒకటి మిస్ అయితే ఏం చేసినామంటే ఆ లాస్ట్ గమ్ పెట్టిందే కొంచెం లైట్గా లూజ్ చేసి దాన్ని కూడా ఒకటి చేసుకున్నాం అన్నట్టు. మనం ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ శారీకి మెజర్మెంట్ తీసుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, మనం ఎన్ని కావాలి అనేది ఒకటి చూసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని బట్టి ఇవి అల్లుకోవాలి. ఇవి అల్లుకోవడం కూడా ఏం ఈజీ లేదు. మేము కూడా 2-3 వీడియోస్ చూసాం, మాకు అలా ఏది అంటే సింపుల్గా అనిపించింది, దాన్నే బట్టి చేస్తున్నాం. మీరు కూడా ఈ సింపుల్గా అనిపిస్తే కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా బాగా వస్తుంది. మేమైతే అంటే మాకు ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయింది థ్రెడ్ ఇట్లా చుట్టి కట్టడం, మళ్ళీ ప్లస్ అవన్నీ థ్రెడ్స్ ఇట్లా తిప్పి పెట్టడం, అదంతా ఒక టాస్క్ లాగా అనిపించింది. కానీ తర్వాత ఈజీగా అయిపోయింది. కావాలంటే చూడండి, మీకు ఇంకా మెజర్మెంట్స్ అట్లా ఏం చెప్పాలంటే ఏం లేదు. ఫస్ట్ మేము ఏం చేసామంటే కొంతమంది నార్మల్గా సూది పెట్టి 3 వేయకుండా చేస్తారు, అట్లేం లేదు. మేము 4 వరుసలు థ్రెడ్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ సూదిలో 2 వరుసలు దారం గుచ్చినాం, ఆ తర్వాత దాన్ని 4 వరుసలు చేసినాక అట్లా మొత్తానికి 3 వేసుకున్నాం. ఆ తర్వాత అట్లా చుట్టినాం అన్నట్టు. కొంతమంది ఏంటంటే ఓన్లీ 2 దారానికి తీసుకున్న దానికే 3 వేసుకుంటారు. నేను అట్లా కాకుండా 4కి వేసుకున్నాం. మాకు ఫస్ట్ మేము అట్లా వేసినాం, కానీ చాలా ఇబ్బంది అయ్యి ఊడిపోవడం అట్లా జరిగింది. ఇదంతా కాదని తర్వాత మొత్తానికి వేసుకొని చేసినాం. తర్వాత చూడండి ఎంత బాగా చుట్టినామో. తర్వాత ఇట్లా మొత్తం ఇట్లా చేసుకోవాలన్నట్టు. చేసుకున్నాక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత
మనం మళ్ళీ నేను ఏం చేసానంటే మనకు అవి ఊగుతానయా లేవా అనేది కూడా తెలియాలి కాబట్టి నేను అవి కొంగులు అల్లేటప్పుడు ఏం చేసినంటే మాకు దండం ఉండే ఆ దండం మీద వేసి ఓన్లీ కొంగే కింద వరకు వచ్చేటట్టు చేసిన. మీకు కావాలంటే ఆ వీడియోలో ఇప్పుడు ముందు పోతుంటే కనిపిస్తుంది. అట్లా మీరు కూడా చేయండి. ఎందుకంటే మనకు పూసలు కొంతమంది ఏంటంటే పండబెట్టి ఇట్లా గుచ్చుకుంటూ పోతారు. అట్లా పెడితే ఏమైందంటే మనకు ఆ పూసలు ఊగేది అట్లా ఏం తెలియదు అన్నట్టు. అట్లా తెలియదు. అదొక మాకు టిప్పు బాగా అనిపించింది. అట్లా నేను ఏం చేసిన అంటే మాకు దండం ఉండే ఆ దండం మీద వేసి ఓన్లీ కొంగు వరకు కిందకి వచ్చేలా చేసిన. అట్లా వేయడం వల్ల మాకు సింపుల్గా అయిపోయింది. ఎట్లా వస్తుంది, నీట్గా వస్తుందా లేదా అనేది అర్థమైపోయింది. ఇట్లా మనం ఇంట్లో ఉండి మన వాటికి మనం ఇట్లా చేసుకొని పెట్టుకునే ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా మస్తు అనిపించింది అసలు. ఇట్లా మీకు కూడా ఫస్ట్ టైం చేస్తే మీకు ఏమైనా యూజ్ అవుతుంది కదా అని ఇట్లా నేను వీడియో తీశాను. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, అవి కూడా చేస్తాను. చూడండి ఎంత బాగా చేస్తున్నామో. ఏదైనా నిజం చెప్పాలంటే ఇద్దరం ఉంటేనే ఏదైనా అవుతుంది. ఒక్కలం చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ చేయాలనే థాట్ ఉండదు. చేద్దాం రేపు చేద్దాం అట్లనే ఉంటుంది. నేను కూడా అట్లనే అనుకుని ఇన్ని రోజులాగా మొత్తం డీలో చేస్తాను. కాకపోతే మా పక్కన వచ్చేసరికి నాకు కొంచెం మాటలతో మాట్లాడడం అట్లా చేసుకోవడం వల్ల నాకు చాలా ఈజీగా అనిపించింది. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం మేమైతే. నేను కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా హోల్ పెట్టడం అట్లా హోల్ చేసి మాట్లాడుకుని చేస్తారు కదా. మన ఏంటంటే ఇంట్లో చేయడమే కాబట్టి కొంతమంది థ్రెడ్ కూడా కొనుక్కొచ్చి మరీ పెట్టుకొని చేస్తారు. నేను అట్లా ఏం చేయలేదు, ఇంట్లో ఉన్న థ్రెడ్ అట్లా కట్టి ఏదో అట్లా చేసిన, కానీ బాగా వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక చూడండి అవి అంటే ఎట్లా తీయాలి ఏందని తెలుస్తుంది. మనం ఇట్లా థ్రెడ్ అంతా ఒక దగ్గరికి కట్టి అందులో ఫస్ట్ ముడిలోకి వెళ్ళి ఇట్లా తీయాలన్నట్టు. బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి, మళ్ళీ తీయాలి. అట్లా ఒక 4-5 అంటే ఒక 3-4 చుడితే చాలు. చుట్టిన తర్వాత గట్టిగా అది మూడేస్తే అయిపోతుంది. మనకి ఇట్లా తిప్పి ఒక 3 అని ఉంటుంది. ఆ 3 వేస్తే ఈజీగా అయిపోతుంది. ఎంత లాగినా ఏం చేసినా రాదు. మళ్ళీ థ్రెడ్ కూడా అంటే ఇప్పుడు ఈ థ్రెడ్స్కి ఈ హ్యాంగింగ్స్ చేయడానికి ఇప్పుడు ఆ థ్రెడ్ వాడుతున్నాం కదా మనం. ఆ థ్రెడ్ ప్లేస్లో వేరేది గోల్డ్ది ఒక థ్రెడ్ ఉంటుంది, వైర్ టైపు. ఆ థ్రెడ్ అయితే ఇంకా చాలా నీట్గా బాగా వస్తుంది. మేము ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చేసినా. మేము తీసుకొచ్చుకునేది ఏంటిది అంటే ఓన్లీ పూసలే. అవన్నీ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి అంతకుముందు తెచ్చుకుండే. ఇక అవే థ్రెడ్ బ్యాంగిల్స్ అల్లంగా మిగిలితే వాటితోటే నేను చేద్దాం ఒకసారి, అందరూ చేస్తున్నాయి కదా మనకు వస్తుందా రాదా అనేసి అట్లా చేద్దామని తీసుకొచ్చుకున్నా. కానీ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా లాస్ట్ వరకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఏం లేదన్నా మనం బయట చేయించుకుంటేనే 150 కూడా కాదు, 250, 300 అట్లనే ఛార్జ్ చేస్తాను. ఇట్లా చేసుకోవడం ఎంత సింపుల్గా ఉంటే. నాకు బర్త్డే ఒకటి ఉండే, ఆ బర్త్డే కోసం శారీ తీసుకున్నాను కానీ ఆ బర్త్డే క్యాన్సిల్ అవ్వడంతో ఇట్లా నేను నా చేతులతో నేను ఇట్లా సింపుల్గా ఖాళీగా ఉన్నాయి కదా అని ఇట్లా తీసుకున్నాం. చూడండి ఎట్లా కూర్చుతాను. ఫస్ట్ ఒక పూస కూర్చాలి, తర్వాత ఒక హ్యాంగింగ్ తీసుకోవాలి. దాన్ని ఇట్లా ఫస్ట్ ఆ పూస కూర్చిన తర్వాత ఈ హ్యాంగింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం ఆ పూసకే మళ్ళీ ఇట్లా సూది మళ్ళీ డబల్ గుచ్చాలన్నట్టు. అట్లా ఏమవుతుందంటే మనకి ఇట్లా ఊగనీకి మళ్ళీ స్టిఫ్గా మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇట్లా అడ్డం పడు అట్లా ఏమి ఉండదు, మంచిగా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి అట్లా ఏం చేస్తున్నాం, దగ్గర నుంచి తీద్దాం అనుకున్నాం. మ్యాక్సిమం దగ్గర నుంచే పెట్టి తీస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది మంచిగా. మళ్ళీ ఏంటంటే నేను థ్రెడ్ ఈసారి 250 అట్లా పెట్టడంతో థ్రెడ్ కూడా కొంచెం ఆ హ్యాంగింగ్స్ కూడా కొంచెం లాగా వచ్చినాయి. ఫస్ట్ నీకు 25 పీసెస్ పడినాయి నా వేరే శారీకి. దాన్ని కూడా చూపెట్టమంటే కామెంట్ చేస్తా, దాన్ని కూడా చూపిస్తా. మోడల్స్ రెండు దగ్గర సేమ్ లాగానే అనిపిస్తుంది. అదేమో సింబల్ది, ఇదేమో బూటా టైపు తీసుకొచ్చుకున్నా నేను. ఇంకా వేరే పూసలే అవి చేద్దామని చూస్తున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను అవి ఆ పూసలతో కూడా చేసి చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైమే చేయడం కానీ బాగా ఏంటంటే అర్థం చేసుకున్నాను అన్నట్టు. ఎట్లా చేయాలి సింపుల్గా, ఎట్లా చేస్తే మనకి ఈజీ అవుతుంది అనేది క్యాచ్ చేసినాం అన్నట్టు. నెక్స్ట్ సారి కూడా ఇంకేమైనా కావాలంటే చెప్పండి. చూడండి ఇప్పుడు అట్లా అన్నీ మళ్ళీ ఒకటి నేను ఫస్ట్ చెప్పాను కదా, 2 ఇట్లా అల్లుకొని చేద్దాం అనుకున్నా కానీ మన దగ్గర థ్రెడ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అనేసి 2 అడ్జస్ట్ చేసినాం. నాకు లాస్ట్కు ఒక్కటే ఆరెంజ్ కలర్ది ఒక్కటే మిగిలింది అంతే. మిగతా అన్నీ ఆడిక్కడికి మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి. అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్కేల్ తోటి మెజర్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం ఇవి హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఈ శారీకి.
అట్లా రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత పడుతుంది, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ పెట్టేస్తారు. అట్లా పెడితే మనకు లెంత్ తెలియక కొన్ని దగ్గర కొంచెం దూరం అట్లా అవుతాయి. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ స్కేల్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఎన్ని వస్తున్నాయి, ఎన్ని చేయాలి, ఏ కలర్ ఎన్ని పడతాయి అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఇవి చేసుకోవాలి. ఫస్ట్ మేము కూడా అదే పని చేసినాం. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ దానికైతే ఏం చేసినామంటే మాకు 18 పీసెస్ పడితే ఏమైందంటే మేము కొంచెం ఆ లెంత్ అనేది అటు ఇటు చేసేసరికి మాకు 25 పీసెస్ పడినాయి. ఇక ఉన్నాయి అన్నీ మొత్తం వాటికే పడ్డాయి. ఇక అట్లానే నెక్స్ట్ చేసేదానికి అట్లా ఆ పొరపాటు రావద్దనేసి ఏం చేసినా అంటే ఫస్టే మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఇట్లా చేసుకున్నాం అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఎంతైనా మన శారీ ఇంత ప్రైస్ పెట్టి తీసుకున్నామంటే హ్యాంగింగ్స్ లేనిది దాని లుక్కే ఉండదు. చూడండి ఎంత బాగుతున్నాయి, ఎంత బాగా వచ్చిందో. ఇంకా వాటికి ఏంటంటే నేను ఏం యూజ్ చేసిన అంటే పైన చిన్న ఒక పూస పెడితే బాగుండే అనిపించింది. కానీ ఇక్కడ మా ఏరియాలో మేము తీసుకున్న